హలో ఫ్రెండ్స్, నేను రాజేష్ అండ్ వెల్కమ్ టు రాజేష్ టెక్ అప్డేట్స్. అండ్ మా ఛానల్ నేమ్ వచ్చేసి రాజేష్ ఆన్లైన్ నుంచి రాజేష్ టెక్ అప్డేట్స్కి మారిందండి. ప్లీజ్ నోట్ ఇట్. అండ్ ఈరోజు వచ్చేసరికి మనం పేజ్ మేకర్లో ఫైల్ మెనూ వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం కదండి. అండ్ తర్వాత వచ్చేసి టూల్ బాక్స్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. అండ్ టూల్ బాక్స్ తర్వాత వచ్చేసి మనం కింద టెక్స్ట్ ప్యాట్లెట్ బాక్స్ ఉంది కదండి, దీని గురించి ఈరోజు మనం ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టీ అని ఉంది కదండి. టీ వచ్చేసి మొత్తం ఈ ఆప్షన్స్ అన్నీ టెక్స్ట్ రిలేటెడ్. అండ్ ఇక్కడ క్యూ లాగా కనిపిస్తుంది కదండి, ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే పారాగ్రాఫ్ రిలేటెడ్ అనమాట. ఓకే. అండ్ టెక్స్ట్ రిలేటెడ్ వచ్చేసరికి మనం ఇంతవరకు అప్ టు ఫాంట్ మధ్యలో లీడింగ్ ఆప్షన్ అని చెప్పేసి ఉంటుందండి. అంతవరకు ఈ వీడియోలో చూద్దామండి. ఓకే. అండ్ వాటికి సంబంధించిన షార్ట్ కట్స్ అనమాట ఇవన్నీ. ఓకే. అండ్ వీటిని వచ్చేసి మీకు ఏ విధంగా వస్తాయి అనేవి మొత్తం వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒక్కసారి. అండ్ దీనికన్నా మనం వెళ్ళే ముందు స్ట్రింగ్స్ గురించి తెలుసుకుందామండి. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. స్ట్రింగ్స్ అంటే ఏంటంటే ఇట్లా మనం టెక్స్ట్ టూల్ తీసుకొని నేను ఇంతవరకు డ్రాగ్ చేస్తున్నాను చూడండి. నేను ఇంతవరకు డ్రాగ్ చేశాను. సో నేను ఇక్కడ జస్ట్ ఒక లెటర్ టైప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను సెలెక్షన్ తీసుకుంటున్నాను అంటే F9 చూడండి. F9 తీసుకోగానే నాకు ఇక్కడ జే దగ్గర సెలెక్ట్ చేశాను చూడండి. ఆటోమేటిక్గా స్ట్రింగ్ వచ్చేసి నేను ఎంతవరకు డ్రాగ్ చేశానో అంతవరకు వచ్చింది కదా. ఇది వచ్చేసి మనకు స్ట్రింగ్ అనమాట. ఓకే. అండ్ ఈ స్ట్రింగ్లో మనం ఎలా చేసుకోవచ్చు అంటే ఈ స్ట్రింగ్ని మనం కంటిన్యూగా వర్క్ చేసుకుంటూ వెళ్ళొచ్చు చూడండి. నేను ఇక్కడ ఏదో ఒకటి ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే చూసారా, ఆటోమేటిక్గా ఇది సైజ్ అనేది పెరిగిపోయింది అనమాట, స్ట్రింగ్ సైజు. ఓకే. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా చూడండి, ఇంకా నేను స్ట్రింగ్ సైజు పెంచుతున్నాను. ఓకే. ఇంకా చూడండి, ఇంకా నేను జస్ట్ దీన్నే కాపీ పేస్ట్ చేస్తున్నాను చూడండి. ఆటోమేటిక్గా మనకి ఏమైందంటే స్ట్రింగ్ పొడవు కూడా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఓకే. ఇదనమాట. ఇది వచ్చేసి మొత్తం ఒకే స్ట్రింగ్లో అయినా మనం వర్క్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్గా స్ట్రింగ్స్గా మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ ఇక్కడ స్ట్రింగ్స్ వచ్చేసరికి చూడండి, ఇట్లా ఇక్కడ 2 స్ట్రింగ్స్ ఉన్నాయి కదా. నేను ఇక్కడ ఈ 2 స్ట్రింగ్స్ని డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ స్ట్రింగ్ వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసరికి ఇదే స్ట్రింగ్ నాకు కిందకి రావాలి. అది కూడా ఎట్లా అంటే కరెక్ట్గా రావాలి. ఇప్పుడు చూడండి, నేను కాపీ Ctrl+V కొడుతున్నాను చూడండి. స్ట్రింగ్ అనేది మనకు కరెక్ట్గా వచ్చిందంటే రాలేదు చూడండి. ఆటోమేటిక్గా అది ఒక పక్కకు జరిగిందనమాట. నాకు కరెక్ట్గా రావాలి అంటే గనక ఇక్కడ చూడండి ఆప్షన్, ఇక్కడ దీన్నే సెలెక్ట్ చేసి కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ కింద పట్టుకొని ఒకే డైరెక్షన్లో అంటే నేను కిందకు లాగుతున్నాను చూడండి. ఆటోమేటిక్గా ఒక డూప్లికేట్ వచ్చింది. అండ్ మళ్ళీ అగైన్ లాగుతున్నాను, ఇట్లా డూప్లికేట్ వచ్చింది. ఓకే. ఇది వచ్చేసి మనకు స్ట్రింగ్ డూప్లికేట్ అనమాట. ఓకే. అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకా అండ్ కాపీ వచ్చేసరికి మీకు ఇక్కడే యాస్టీస్గా ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని కాపీ చేస్తున్నాను. అండ్ Ctrl+Alt+V అని చెప్పి ప్రెస్ చేస్తున్నాను చూడండి. మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఒక కాపీ వచ్చింది చూడండి. నేను ఇక్కడ డౌన్ ఏరో ప్రెస్ చేస్తున్నాను చూసారా. Ctrl+Alt+V అని చెప్పి నేను ప్రెస్ చేయగానే అందులోనే మనకి అటు ఇటు జరగకుండా వచ్చేసింది అనమాట. ఓకే. అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకా టెక్స్ట్ ఆప్షన్స్ గురించి చూద్దామండి. ఇవి వచ్చేసి స్ట్రింగ్స్ వచ్చేసి మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి వచ్చేసి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే, మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వర్క్ పరంగా ఎంత ఈజీగా అవుతుందన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసరికి దీంట్లోనే నేను టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసుకున్నానండి. టెక్స్ట్ టూల్లో చూడండి, ఇక్కడ వచ్చేసరికి బోల్డ్ చూసారు, ఆటోమేటిక్గా బోల్డ్ వచ్చేసింది. అండ్ ఇటాలిక్ అండ్ అండర్లైన్ అండ్ రివర్స్ అనేది తర్వాత చూద్దామండి మనం. ఇక్కడ వచ్చేసి స్ట్రైక్ త్రూ అనమాట. స్ట్రైక్ త్రూ అంటే ఇప్పుడు రన్నింగ్ మ్యాటర్ మీరు టచ్ చేస్తూ వెళ్ళిపోయారు, మీకు మధ్యలో ఎక్కడ ఒక మ్యాటర్ అవసరం లేదు. కానీ అదేమైనా మళ్ళీ కావాల్సి వస్తుందేమో అని చెప్పేసి, మళ్ళీ మనకి ఏదైనా అవసరం అవుతుందేమో అని చెప్పేసి అంతవరకు మనం స్ట్రైక్ త్రూ చేసుకోవచ్చు అనమాట. నాకు అంతవరకే జస్ట్ ABCDEFGHI వరకే నాకు స్ట్రైక్ త్రూ కావాలి చూడండి. అక్కడ నేను స్ట్రైక్ త్రూ తీసేసాను. ఓకే. అండ్ తర్వాత వచ్చేసరికి నాకు ఇంతవరకు దీంట్లో QW ఇక్కడ నుంచి నాకు క్యాపిటల్ లెటర్స్ కావాలి చూడండి. ఇక్కడ Ctrl+Shift+K ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా నాకు క్యాపిటల్ లెటర్స్ వచ్చేసాయి.
అండ్ లేదు నాకు ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసి ఇంకా నాకు సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ కావాలి. చూడండి ఇక్కడ నేను సబ్స్క్రిప్ట్ కొడుతున్నాను. లేదు నాకు సూపర్ స్క్రిప్ట్ కావాలి. చూడండి ఓకేనా. పేజ్ మేకర్లో ఇవన్నీ మనకు ఎట్లా అంటే మీకు క్వశ్చన్ పేపర్స్ కానీ ఇలాంటివన్నీ కొంచెం నీట్గా డిజైన్ చేసుకోవాలి అంటే కనుక మనకు ఈ పేజ్ మేకర్ అనేది చాలా యూజ్ అవుతుందండి. అండ్ తర్వాత వచ్చేసరికి నేను ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నేను కంట్రోల్ స్పేస్ బార్ కొడుతున్నానండి. అందువల్ల ఏమవుతుందంటే మీకు ప్రీవియస్ టూల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. లేదా F9 అని ప్రెస్ చేసినా కూడా నాకు ప్రీవియస్ టూల్లోకి వెళ్ళిపోతున్నాను. ఓకే చూడండి F9 కొట్టాను, మళ్ళీ ప్రీవియస్ టూల్లోకి రావాలంటే F9. ఓకే అండ్ కంట్రోల్ స్పేస్ బార్ కొట్టినా అంతే వస్తుంది, కంట్రోల్ స్పేస్ బార్ మళ్ళీ కొట్టినా కూడా అదే వచ్చేస్తుంది. అండ్ కంట్రోల్ స్పేస్ బార్ పట్టుకుంటే చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ మీకు జూమ్ వచ్చింది కదా, అదే కంట్రోల్ ఆల్ట్ స్పేస్ బార్ కనుక పట్టుకుంటే జూమ్ అవుట్ వస్తుంది. ఓకే అండ్ ఇవి వచ్చేసి మనకు పేజ్ మేకర్లో మంచి ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ అండి ఇవి. అండ్ ఇక్కడ వచ్చేసరికి కింద షార్ట్ కట్స్, వీటన్నిటి గురించి షార్ట్ కట్స్ చూద్దామండి. ఈ షార్ట్ కట్స్ ఇక్కడ అప్లై చేద్దాం. ఓకే అండ్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, టెక్స్ట్ టూల్ తీసుకున్నాను. చూడండి మీరు ఇవన్నీ షార్ట్ కట్స్లో చూడాలనుకుంటే బోల్డ్కి వచ్చేసరికి చూడండి Ctrl+Shift+B. ఓకే ఆల్రెడీ మీకు ఇక్కడ కమాండ్స్ ఇచ్చాను చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి Ctrl+Shift+I, Ctrl+Shift+U. ఓకే అండ్ Ctrl+Shift ? స్ట్రైక్ త్రూకి అండ్ Ctrl+Shift+Vకి రివర్స్ అనమాట. అది యాక్చువల్గా ఎట్లా పనిచేస్తుందంటే ఇక్కడ నేను బాక్స్ తీసుకున్నాను, ఇక్కడ బాక్స్ తీసుకొని నేను ఏం చేశానంటే ఇక్కడ ఇదే తీసుకొని నేను వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేశానండి. ఈ బాక్స్లో నేను ఏం చేశానంటే ఫిల్ చేస్తున్నాను. ఎలిమెంట్లో ఫిల్లో సాలిడ్ ఇచ్చేసాను, కానీ మనకు అది అక్కడ అదే యాక్చువల్గా మనకు లోపల స్ట్రింగ్ ఉంది కానీ కనిపిస్తుందంటే కనపడలేదు. సో అది బ్లాక్, ఇది బ్లాక్లో ఉంది కదా. సో నేను ఇక్కడ రివర్స్ అనే ఆప్షన్ అప్లై చేస్తున్నాను. చూడండి దీనికి వచ్చేసి Ctrl+Shift+V. చూసారా ఆటోమేటిక్గా మనకు రివర్స్ అనే ఆప్షన్ వచ్చేసింది. మీరు ఇవన్నీ పాంప్లెట్స్లో కానీ లేదంటే కొన్ని పబ్లికేషన్స్లో కానీ చూస్తూ ఉంటారు అనమాట. ఓకే అండ్ Ctrl+Shift+B ఇచ్చాను అండ్ ఇక్కడ ఆప్షన్స్ అన్ని అప్లై చేస్తున్నాను. చూడండి Ctrl+Shift+K. చూసారా స్ట్రింగ్ వచ్చేసి మనకు వచ్చేసరికి చూడండి కుంచుకుపోయినట్టుంది. కాకపోతే ఇక్కడ మనం స్ట్రింగ్ని పొడవు కావాలంటే పొడవు పెంచుకోవచ్చండి, కానీ ఇక్కడ చూస్తే చూడండి అది స్ట్రింగ్ మనకు కనపడట్లేదు కదా. ఇదే స్ట్రింగ్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ ఉంటుందండి, ఆ బ్రాకెట్ని ఇక్కడ ఓపెన్ చేస్తే సరే Ctrl+Shift ఓపెన్ బ్రాకెట్ కనుక ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే అది ఆ బ్యాక్ వెళ్ళిపోయిన దాన్ని ఫ్రంట్ తీసుకొని వస్తుంది అనమాట. ఓకే అక్షరాలు చూడండి ఇంకా మనకు కుంచిపోయినట్టుంది. సో చూడండి నేను షిఫ్ట్ పట్టుకున్నాను, ఆటోమేటిక్గా ఏమైందంటే స్ట్రింగ్ సైజ్ అనేది కొంచెం పెంచుతున్నాను. ఓకే చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఉంది, కానీ ఇక్కడ ఏమైందంటే మనకు బాక్స్ సైజ్ అనేది తక్కువ ఉందన్నమాట. సో నేను బాక్స్ సైజ్ కూడా పెంచాను అండ్ ఇక్కడ ఆల్ట్ పట్టుకుంటున్నాను, జరుగుతుంది అనమాట. ఓకే ఇవండి. ఓకే అండ్ తర్వాత వచ్చేసరికి సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్కి వచ్చేసి కంట్రోల్ బ్రాకెట్ అండి Ctrl+Shift/ అనమాట. కంట్రోల్/ కొడితే చూడండి ఆటోమేటిక్గా అండ్ Ctrl+Shift/ కొడితే పైకి వెళ్ళిపోయింది అండ్ Ctrl/ కొడితే కిందికి వచ్చేస్తుంది. ఓకే అండ్ తర్వాత వచ్చేసి లేదు మీకు నార్మల్లోకి రావాలంటే Ctrl/ కొట్టేయండి, నార్మల్గా వచ్చేస్తుంది. ఓకే అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకా ఫాంట్ సైజ్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను ఫాంట్ సైజ్ వచ్చేసి నాకు 31 ఉంది కదా. నేను ఇక్కడ ఫాంట్ సైజ్ Ctrl+Shift ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఆటోమేటిక్గా ఫాంట్ సైజ్ అనేది పెరిగిపోయింది, కానీ మీరు ఇక్కడ ఒక ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే కింద 37.5 అనే ఉంది చూడండి. అది ఎందుకుందంటే అది నేను డిఫాల్ట్గా 37.5 అని చెప్పేసి నేను ఇచ్చేసాను. ఇక్కడ చూడండి నేను ఆటో పెడుతున్నాను, ఆటోమేటిక్గా చూడండి చూసారా ఆటోమేటిక్గా లైన్కి మధ్యలో కొంచెం స్పేస్ లాగా వచ్చింది. దీన్ని వచ్చేసి మనం లీడింగ్ ఆప్షన్ అంటాం అనమాట. ఇది పేజ్ మేకర్లో చాలా ఇంపార్టెంట్ అండి లీడింగ్ ఆప్షన్ కూడా మనకి. అండ్ చూడండి నేను మళ్ళీ సైజు పెంచుతూ ఉన్నాను. చూసారా స్ట్రింగ్ సైజు మనకు తక్కువ అయ్యేసరికి ఏమైందంటే ఆటోమేటిక్గా అక్షరాలన్నీ కొంచెం డిఫరెంట్గా వెళ్ళిపోయాయి అనమాట. ఓకే అండ్ నేను ఇక్కడ స్ట్రింగ్ సైజ్ పెంచుతున్నాను. చూడండి చూసారా ఆటోమేటిక్గా మామూలు అయిపోయింది. అండ్ ఇక్కడ నేను మళ్ళీ ఫాంట్ సైజ్ తగ్గిస్తున్నాను. చూడండి Ctrl+Shift+. ఓకే అండ్ ఇక్కడ మీరు ఇంకొక డౌట్ రావచ్చు మీకు, ఇక్కడ లీడింగ్ ఆప్షన్ని మనం పెంచుకోవచ్చా? ఓకే పెంచుకోవచ్చు అండి, లేదా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ఒక్కొక్కసారి మ్యాటర్ ఎక్కువ ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే మనకు అంతా ఒకే పేజీలో రావాలన్నప్పుడు మనం ఇక్కడ లీడింగ్ ఆప్షన్ని మనం తగ్గించుకుంటాం అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ వచ్చేసరికి 30 పెడుతున్నాను.
ఓకే. అండ్ లేదు నాకు ఇంకా ప్లేస్ ఎక్కువ ఉంది, నేను ఇంకా ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అప్ టు మీరు 35 ఉంది. లేదు నాకు ఇంకా ఎక్కువ కావాలి, చూడండి 66 పెడుతున్నాను. చూసారా, ఆటోమేటిక్గా మీకు స్పేస్ అనేది అప్లై అయిపోయింది. ఓకే. అండ్ మీరు ఫాంట్ సైజ్ ఎంతవరకు పెంచుకోవచ్చు అంటే మ్యాక్సిమంలో మ్యాక్సిమం నాకు తెలిసి అది 656 సైజు వరకు పెంచుకోవచ్చు అండి. నేను ఇక్కడ కావాలని చెప్పి జస్ట్ 700 ఇస్తున్నాను. చూడండి ఆటోమేటిక్గా చూడండి అప్ టు మీకు 650 నుంచి 650 వరకు మాత్రమే ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోగలరు. ఓకే. అండ్ లీస్ట్ వచ్చేసి 4. ఓకే. అండ్ లీడింగ్ ఆప్షన్కి కూడా ఇది వరకు చూద్దామండి. అండ్ జస్ట్ నేను ఇక్కడ 32 అని ఇస్తున్నాను వరకు. అండ్ లీడింగ్ ఆప్షన్కి కూడా నేను ఇక్కడ వచ్చేసరికి జస్ట్ 700 ఇస్తున్నాను. చూడండి ఓకే, 700 వరకు మ్యాక్సిమం అది అప్లై అయిపోయింది. లేదు జస్ట్ ఇక్కడ ఒకసారి వెయ్యిద్దాం. చూడండి ఏమైనా ఎర్రర్ మెసేజ్ వస్తుందేమో చూద్దాం. ఓకే, లీడింగ్ ఆప్షన్ మాత్రం మనకు అది ఎంతవరకు ఉన్నా కూడా మనకు ఇబ్బంది లేదనమాట, కానీ మనకు అంతవరకు వెళ్ళదండి. ఓకే. అండ్ నేను ఇక్కడ వచ్చేసి 50 ఇస్తున్నాను. ఓకే, ఇవండి అప్ టు టెక్స్ట్ టూల్లో లీడింగ్ ఆప్షన్ వరకు ఇవండి. దాని తర్వాత వీడియోలో నో ట్రాక్ ఆప్షన్ అండ్ బేస్ విడ్త్ ఆప్షన్ అండ్ కెర్నింగ్ ఆప్షన్ వాటి గురించి చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.